2025లో కోడింగ్ ఎలా నేర్చుకోవాలి, అదే విధంగా జాబ్ ఏ విధంగా తెచ్చుకోవాలి అనేది వీడియోలో అయితే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీకు ఏమైనా అర్జెంట్ వర్క్స్ ఉంటే మీరైతే వీడియో ఇక్కడ ఆఫ్ చేసి వెళ్ళిపోండి. సో మీరు తిరిగి వచ్చి అయితే మీరు ఫుల్ వీడియో అయితే చూడండి. ఎందుకంటే మీరు హాఫ్ నేర్చుకుంటే మాత్రం మీకు యూజ్ ఉండదు. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు కంప్లీట్గా కంటెంట్ అయితే అర్థమవుతుంది. సో ఈ వీడియోలో అంతేకాకుండా మీకు ఏ టూల్స్ని యూజ్ చేసి ఏ విధంగా మీరు కోడింగ్ చేయొచ్చు అనే విషయం కూడా మీకు క్లియర్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో నేను మీకు ఈరోజు ఒక ట్రిక్ చెప్తాను. ఈ ట్రిక్ను కనుక మీరు రెజ్యూమేలో వాడితే మీకు 100% అయితే జాబ్ అయితే కన్ఫామ్గా వస్తుంది. సో ఐటీ ఇండస్ట్రీ ఇండియాలో ఎంత ఫాస్ట్గా గ్రో అవుతుందంటే ఒక సర్వే ప్రకారం 2024లో 8 మిలియన్ ఉన్న డెవలపర్స్ 2030 కల్లా మనకు అది 15 మిలియన్కి వెళ్ళే ఛాన్స్ అయితే ఉందని ఒక సర్వేలో అయితే క్లియర్గా అయితే చెప్పడం జరిగింది. సో అదేవిధంగా 2024లో $239 బిలియన్ గా ఉన్న ఐటీ ఇండస్ట్రీ 2030 కల్లా మనకు $500 బిలియన్ అయితే ఖచ్చితంగా చేరుతుందని సర్వేలు అయితే చెప్పడం జరిగింది. సో మన ఇండియాలో డిఫరెంట్ ప్లేసెస్ డిఫరెంట్ లాంగ్వేజెస్ మాట్లాడుతూ ఉంటారు. సో కొంతమంది తెలుగు మాట్లాడతారు, కొంతమంది తమిళ్ మాట్లాడతారు, కొంతమంది హిందీ మాట్లాడతారు. సో ఇవేమీ కంప్యూటర్కి అవసరం లేదు. మన కోడింగ్ రాయడానికి ఉన్న యూనివర్సల్ లాంగ్వేజ్ ఏంటంటే ఇంగ్లీష్. ఇదొక్కటే సిస్టమ్కి అర్థమవుతుంది అనమాట. సో డిఫరెంట్ టాస్క్లు చేయడానికి మనకు డిఫరెంట్ టెక్నాలజీస్ అయితే ప్రెసెంట్ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ చూసినట్లయితే క్లయింట్కి వెబ్సైట్ని, ఇంటర్నెట్లో వెబ్సైట్ని కలర్ఫుల్గా చూపించడానికి మనకు UI UX ఉన్నట్లే అదేవిధంగా క్లయింట్ దగ్గర నుంచి డేటాని తీసుకొని ప్రాసెస్ చేయడానికి మనకు బ్యాక్ అండ్ టెక్నాలజీస్ ఉన్నాయి. జావా, పైథాన్, అదేవిధంగా SQL డేటా స్టోర్ చేయడానికి ఇట్లా డిఫరెంట్ టెక్నాలజీస్ అయితే ప్రెసెంట్ అవైలబుల్ ఉన్నాయి. సో మీరు అన్ని చూసుకున్నట్లయితే ఒక్కొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి డిఫరెంట్ సింటాక్స్ ఉంటాయన్నమాట. సో ఆ ఒక్క కోడింగ్ నేర్చుకొని అన్నిట్లో అప్లై చేద్దామంటే కుదరదు. సింటాక్స్ అయితే మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. సో ఒక హలో వరల్డ్ ప్రోగ్రామ్ జావాలో అయితే ఈ విధంగా ఉంటుంది, అదేవిధంగా పైథాన్లో అయితే ఈ విధంగా ఉంటుంది, అదే సిలో రాస్తే మీకు అదే సేమ్ సింటాక్స్ ఈ విధంగా అయితే రాయాల్సి ఉంటుంది అనమాట. సో మనం సింటాక్స్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. సో మనం కోడింగ్ రాయాలంటే మీరు 5 కేటగిరీస్ నుంచి ఏదైనా చూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ వచ్చి వెబ్ డెవలప్మెంట్. ఈ వెబ్ డెవలప్మెంట్ మీరు నేర్చుకోవాలంటే ఖచ్చితంగా మీరు HTML, CSS, జావా స్క్రిప్ట్, అదేవిధంగా మీకు రియాక్ట్ కానీ యాంగులర్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి అయితే కన్ఫామ్గా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో దీనికైతే మంచి డిమాండ్ ఉంది, మీరు డబ్బులు కూడా బాగానే సంపాదించవచ్చు. సో ప్రెసెంట్ అయితే AI అనేది కంప్లీట్గా ప్రపంచాన్ని రూల్ చేస్తుంది కదా. సో మీరు దీనికోసంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే పైథాన్ విత్ డేటా సైన్స్, అదేవిధంగా మీకు మెషిన్ లెర్నింగ్, ఈ 3 కాంబినేషన్ నేర్చుకున్నట్లయితే మీకు భవిష్యత్తు అనేది చాలా బెటర్గా ఉంటుందన్నమాట. సో మనకు డే బై డే చూసినట్లయితే సిస్టమ్ అనేది చాలా పవర్ఫుల్ అయిపోతున్నాయి. అదేవిధంగా ఆన్లైన్లో డేటా స్టోరేజ్ అనేది చాలా పెరిగిపోతుంది అనమాట. సో మన అందరి యూజర్ డేటా అనేది మనకు ఆన్లైన్లో స్టోర్ అవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే డేటా బ్లీచ్ అనే దానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయన్నమాట. సో చాలామంది హ్యాకర్స్ ఈ డేటాని ఎట్లా గెట్ చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు. ఒక కంపెనీలో డేటా అనేది హ్యాక్ అయినట్లయితే సో వాళ్ళు ఏంటంటే ఎథికల్ హ్యాకర్స్ని హైర్ చేసుకుంటారు అనమాట. ఈ ఎథికల్ హ్యాకర్స్ని మనకు వైట్ హ్యాట్ హ్యాకర్స్ అని కూడా అంటారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే డేటా ఎక్కడ లూప్ హోల్ ఎక్కడ ఉంది, ఎక్కడి నుంచి డేటా లీక్ అయిందనే విషయాలన్నీ వీళ్ళు అన్ని గ్రాఫ్ చేసి సో ఆ డేటాని ఏమన్నా బ్యాక్ తెచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేదా అనేది వీళ్ళు అనలైజ్ చేస్తారనమాట. సో వీళ్ళకైతే ప్రజెంట్ మార్కెట్లో డిమాండ్ అయితే ఎక్కువ ఉందన్నమాట. సో ఈ థర్డ్ కేటగిరీలో మీకు సైబర్ సెక్యూరిటీ అనేది థర్డ్ కేటగిరీ కింద వస్తుందన్నమాట. సో దీన్ని మీరు నేర్చుకొని కూడా ఈ మనీ అయితే ఈజీగా ఎర్న్ చేయొచ్చు. సో ఫోర్త్ కేటగిరీ వచ్చి యాప్ డెవలప్మెంట్ అనమాట. సో ఇప్పుడు వరకు మనకు UI డెవలప్మెంట్ ఇవన్నీ చూసాం కదా, అవి వెబ్ డెవలప్మెంట్కి వస్తాయి. సో యాప్ డెవలప్మెంట్ ఏంటంటే మీరు అందరూ డే లేచిన దగ్గర నుంచి మీ అందరి చేతిలో మొబైల్ ఉంటుంది కదా. సో మీ మొబైల్కి ఒక యాప్ని డెవలప్ చేసి మీరైతే మనీ అయితే ఎర్న్ చేయొచ్చు అనమాట. సో దీనికోసంగా మీరు జావా, అదేవిధంగా ఫ్లటర్, సో ప్రజెంట్ గూగుల్ ఫ్లటర్ అనేది చాలా డిమాండ్లో ఉందన్నమాట. సో మీరు జావా నేర్చుకున్నట్లయితే ఆండ్రాయిడ్ స్టూడియో యూజ్ చేసి మీరు ఈజీగా అయితే యాప్స్ని బిల్డ్ చేయొచ్చు. సో దీనికి కూడా మార్కెట్లో మంచి డిమాండ్ ఉందన్నమాట. సో మీరు యాప్ డెవలప్మెంట్ నేర్చుకొని కూడా మంచిగా మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. సో దీనికి కూడా మీకు కోడింగ్ నాలెడ్జ్ అయితే కన్ఫామ్గా అవసరం అవుతుంది. ఫిఫ్త్ కేటగిరీ వచ్చి గేమ్ డెవలప్మెంట్ అనమాట. సో మీరు చూస్తున్నారు కదా, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు అందరూ అయితే మొబైల్ ఇప్పుడు గేమ్స్ అయితే ఆడుతూ ఉన్నారు. సో నాట్ ఓన్లీ మొబైల్, మీకు పీసీలో చూసినా కానీ గేమ్స్ యూసేజ్ అయితే చాలా పెరిగిపోతుంది అనమాట డే బై డే. రీసెంట్గా చూసినట్లయితే ఇండియాలో గేమ్స్ ఆడే వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. సో దీనివల్ల గేమ్స్ డెవలప్ చేసే కంపెనీల సంఖ్య కూడా అదేవిధంగా పెరుగుతూ వచ్చిందనమాట. సో ఇప్పుడు కేటగిరీస్ అన్నీ చెప్పాను కదా. సో మీకు కోడింగ్ రాసుకోవడానికి కొన్ని టిప్స్ అయితే చెప్తాను. మీరు లాంగ్ టర్మ్ గోల్స్ మీద ఫోకస్ చేయకండి, షార్ట్ టర్మ్ గోల్స్ మీద అయితే ఫోకస్ చేయండి. సో మీరు ఒక టార్గెట్ పెట్టుకుని అది 1 ఇయర్కి పెట్టుకోకుండా సో చిన్న గోల్స్ పెట్టుకొని వితిన్ 1 మంత్లో కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి. సపోజ్ మీరు ఫస్ట్ మంత్లో HTML కంప్లీట్ చేశారనుకోండి, సెకండ్ మంత్లో మీరు కంప్లీట్గా CSS నేర్చుకోవడానికి ట్రై చేయండి. సో నేర్చుకున్నంత వరకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆ గోల్ని అక్కడికి ఆ మంత్ లోపల ఫినిష్ చేయడానికి అయితే చూడండి. సో మీరు ఎంటైర్ వెబ్ డెవలప్మెంట్ మీరు 1 ఇయర్కి పెట్టిన బదులు సో
చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ చేసుకొని విత్ ఇన్ ఎ మంత్లో అది కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు లాంగ్ టర్మ్ గోల్ సెట్ చేసినప్పుడు మీకు ఏమవుతుందంటే ఏదో ఒక టైంలో మీకు ఏదో ఒక డిఫరెంట్ వర్క్ వల్ల ఏంటంటే దానికి గివ్ అప్ ఇచ్చేస్తారు. సో అదే మీరు షార్ట్ టర్మ్ గోల్ 1 month పెట్టుకున్నారంటే తక్కువ పీరియడే కాబట్టి మీకు దాన్ని అచీవ్ చేసే ఛాన్సెస్ అయితే చాలా చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు కోడింగ్ వల్ల బెనిఫిట్స్ చూద్దాము. సో ఫస్ట్ అయితే మీ అందరూ ఎదురు చూసేదే కోడింగ్ చేసైతే డబ్బులు అయితే బాగానే సంపాదించవచ్చు. సో ఇంకొక మంచి బెనిఫిట్ ఏంటంటే డెవలపర్స్కి ఒక ఏజ్ లిమిట్ అనేది ఏమి ఉండదు అనమాట. ఇండియాలో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి ఏజ్ లిమిట్ ఉంటుంది, దాని తర్వాత అయితే రిటైర్డ్ అయిపోతారు. సో మీరు కనుక మీరు హెల్త్ని ప్రాపర్గా కాపాడుకుంటే సో మీరు అప్ టు 75 years వరకు కూడా మీరు డెవలప్మెంట్లో వర్క్ చేయొచ్చు అనమాట. సో ఇంకొక మంచి బెనిఫిట్ ఏంటంటే కోడింగ్ నేర్చుకుంటే మీరు రిమోట్గా అయితే వర్క్ చేయొచ్చు. సో మీరు సాఫ్ట్వేర్ కంపెనీలో ప్లేస్ అయ్యారనుకోండి, ఒకవేళ మీకు ఆ కంపెనీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫర్ చేస్తే మీరు ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. సో దీనివల్ల మీకు ట్రావెల్ ఎక్స్పెన్సెస్, ఫుడ్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ అయితే తగ్గిపోతాయి. సో మీరు ఎక్కడున్నా కానీ మీరు ఇంట్లో నుంచే వర్క్ చేసి మీరు ప్రొడక్టివిటీని అయితే వాళ్ళకి డెలివరీ చేయొచ్చు. సో ఇంకొకటి మీరు సాఫ్ట్వేర్ జాబ్ చేయడానికి మీకు కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ ఉండాల్సిన అవసరం లేదు. మీ అకాడమిక్స్లో ఓన్లీ కంప్యూటర్స్ ఉంటేనే మీకు సాఫ్ట్వేర్ జాబ్స్ వస్తాయనుకుంటే అది ఖచ్చితంగా భ్రమే అనమాట. సో మీరు సాఫ్ట్వేర్ జాబ్ చేయడానికి ఈవెన్ MBA స్టూడెంట్స్ కూడా సాఫ్ట్వేర్ జాబ్స్ అయితే ఈజీగా తెచ్చుకోవచ్చు. సో ప్రజెంట్ మా ఫ్రెండ్సే చాలామంది MBA చేసేవాళ్ళు సాఫ్ట్వేర్లో సెటిల్ అయి ఉన్నారనమాట. సో మీరు కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్కి అదేవిధంగా మీకు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి అయితే సంబంధం లేదు. సో మీకు కోడింగ్ స్కిల్స్ ఉన్నట్లయితే మీరు ఈజీగా అయితే సాఫ్ట్వేర్లో జాబ్ తెచ్చుకోవచ్చు. సో ప్రజెంట్ ఎవరైనా ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసి సాఫ్ట్వేర్లోకి వెళ్ళాలనుకుంటే నేను ప్రెసెంట్ సినారియోలో సజెస్ట్ చేసేది వచ్చి పైథాన్, డేటా సైన్స్, అదేవిధంగా మెషిన్ లెర్నింగ్ ఈ 3 కాంబినేషన్ అయితే నేర్చుకోండి. సో మీకైతే మంచి భవిష్యత్తు అయితే ఉంటుందన్నమాట సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో, ఎందుకంటే ప్రెసెంట్ AI నడుస్తుంది కాబట్టి. సో ఈ డేటా సైన్స్ అదేవిధంగా మీకు మిషన్ లెర్నింగ్ అనేది ప్రజెంట్ ఉన్న మార్కెట్లో మోస్ట్ పాపులర్ అనమాట ఈ 2. అట్లని చెప్పి మీరు ఓన్లీ పైథాన్ అండ్ మెషిన్ లెర్నింగ్ నేర్చుకోమని అందరూ అయితే దాని మీద అని కాదు. సో ఎవరెవరు ఇంట్రెస్ట్ అండి, సో చాలా మందికి వెబ్ డెవలప్మెంట్ అయితే ఇంట్రెస్ట్ ఉంటుంది. సో దానికి కూడా మంచి డిమాండ్ అయితే ఉంది. బట్ మీరు AIని యూజ్ చేసి తొందరగా కోడింగ్ ఎట్లా చేయగలగాలి, సో మీకు సింటాక్స్ అన్నీ తెలిసినట్లయితే మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఇచ్చేస్తే మీకు ChatGPT కానీ అదేవిధంగా జెమిని చాలా AI టూల్స్ ఉన్నాయి కదా, ఇవైతే మీకు ఈజీగా అయితే మీకు కోడింగ్ని సజెషన్స్ అదేవిధంగా మీకు ఈవెన్ మీకు కంప్లీట్ వర్క్ స్పేస్ కోడింగ్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కొంచెం అయితే నేర్చుకుంటూ ఉండండి. సో మీరు డేటా స్ట్రక్చర్స్ నేర్చుకున్నట్లయితే మీరు ఎక్కడికైనా వెళ్ళండి, జావా కావచ్చు, పైథాన్ కావచ్చు, C++, ఎక్కడికి వెళ్ళినా కానీ డేటా స్ట్రక్చర్స్ అనేది మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి. సో మీకు అరేస్ కావచ్చు, లింక్డ్ లిస్ట్ కావచ్చు, ట్రీస్ కావచ్చు, ఇవన్నీ ఎట్లా ఫామ్ అవుతాయి, డేటా అనేది ఎట్లా మ్యానిపులేట్ చేస్తాము, ఇవన్నీ మీకు ఒక బేసిక్ ఐడియా ఉందంటే మీరు కోడింగ్లో అయితే ఈజీగా అయితే రాణించవచ్చు అనమాట. సో ఫైనల్గా అందరూ వెయిట్ చేస్తున్న టాపిక్ మనీ ఎట్లా ఎర్న్ చేయాలి కోడింగ్ని యూజ్ చేసి. సో దీని గురించి అయితే నేను ఇప్పుడు మాట్లాడబోతున్నాను. సరేనండి, మీరు కాలేజ్లో ఏదైనా డిగ్రీ చేస్తున్నారు, మీరు HTML CSS అయితే నేర్చేసుకున్నారు. సో అది కంప్లీట్గా నేర్చుకున్నారా లేకపోతే కొంచెం నేర్చుకున్నారా పక్కన పెడితే మీరు కాలేజ్ డేస్లో అయితే నేర్చుకున్నారు. సో నేను మా ఫ్యామిలీకి హెల్ప్ చేయాలని చెప్పి మీరు బేసిక్ HTML CSS నేర్చేసుకొని నేను వెళ్ళి ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్లోకి వెళ్ళి క్లయింట్స్ దగ్గర ప్రాజెక్ట్ని తీసుకొని చేసేస్తాను, 500కి చేస్తాను, 1000 రూపాయలు చేస్తానంటే అది కరెక్ట్ మెథడ్ కాదండి. సో మీరు ఫస్ట్ మీ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. సో మీ అకాడమిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి మీరు డిగ్రీని ఒక బెటర్ స్కోర్తో డిగ్రీ తెచ్చుకోవడానికి అయితే ట్రై చేయండి. సో తర్వాత మీకు ఏమైనా కానీ, ఎందుకంటే మీరు ఇంతకుముందు చెప్పినట్లు ఏ డిగ్రీ అయినా చేయండి, బట్ ఇప్పుడు ఏంటంటే సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఎక్కువ డిమాండ్ పెరిగిపోవడం వల్ల వాళ్ళు మినిమం కట్ ఆఫ్ స్కోర్ అనేది పెడుతున్నారు అనమాట. సో దీనికోసం ఏంటంటే మీరు ఒక మంచి స్కోర్ని గెట్ చేయడానికి ట్రై చేయండి మీ అకాడమిక్స్లో. సో ఇది మీకు ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుంది. సో మీరు చదివేటప్పుడు కోడింగ్ మీద మంచి నాలెడ్జ్ అయితే తెచ్చుకోండి. సో మీరు ముందుగా చెప్పినట్లు నేను 500కి 1000కి చేస్తానని అంత అవసరం లేదండి. ఎందుకంటే మీరు వన్స్ అకాడమిక్స్ అయిపోయి మీరు కొంచెం ఫ్రీ టైం అయితే దొరుకుతుంది. అప్పుడు మీరు ఒక ప్రాజెక్ట్ ఏదైనా తీసుకొని చేసినట్లయితే మీకు 500 ఏంటి, మీకు 50,000 కూడా అయితే మీకు క్లయింట్స్ ఇవ్వడానికి అయితే రెడీగా ఉన్నారనమాట. మీకు అకాడమిక్స్ అయిపోయి సో మీరు ఎగ్జామ్స్ అన్నీ అయిపోయి కొంచెం ఫ్రీ అయ్యారు. ఇప్పుడు ఏంటంటే మీరు డిఫరెంట్ ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్లో డిఫరెంట్ క్లయింట్స్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ చూడండి, వాళ్ళు కంప్లీట్గా డిస్క్రిప్షన్ ఇస్తారు. నాకు ఈ రిక్వైర్మెంట్ ఉంది, మీరు చేయగలుగుతారు లేదని కంప్లీట్ డిస్క్రిప్షన్ అయితే ఉంటుంది. సో దాంట్లోకి వెళ్ళి మీరు క్లయింట్ని కన్విన్స్ చేయండి. సో నాకు ఈ స్కిల్స్ ఉన్నాయి, నేను ఇది చేయగలుగుతానని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి ప్రాజెక్ట్ని తక్కువ అమౌంట్కి తెచ్చుకోవడానికి ట్రై చేయండి. సో మీ స్టార్టింగ్లో మీ స్కోరు వాళ్ళు ఏంటంటే మీకు వన్స్ ప్రాజెక్ట్ ఫినిష్ అయిన తర్వాత మీకు ఏంటంటే ఒక స్కోర్ ఇస్తారు క్లయింట్ నుంచి, వాళ్ళ సాటిస్ఫాక్షన్ స్కోర్ ఉంటుంది అనమాట. సో వాళ్ళు కానీ 5 స్టార్ రేటింగ్ అని మీకు ఇచ్చినట్లయితే నెక్స్ట్ క్లయింట్ అనే అతను మీకు ఈజీగా అయితే ప్రాజెక్ట్ ఇవ్వడానికి అయితే మీకు ఇది చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో నేను ఒక ఐడియా ఇస్తానండి మీకు. మీరు ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నారు కదా, సో మీ దగ్గరలో ఏదైనా రెస్టారెంట్ లేకుంటే సూపర్ మార్కెట్ వీటికి వెళ్ళండి.
సో వాళ్ళకి ఆఫర్ చేయండి, నేను తక్కువలో మీకు ఒక వెబ్సైట్ చేస్తాను, దీనివల్ల మీకు వచ్చే కస్టమర్స్ ఎక్కువ పెరుగుతారు. లేకుంటే మీకు కొంచెం మంచి కామర్స్ నాలెడ్జ్ ఉంటే వాళ్ళకి ఆన్లైన్ ఆర్డర్స్ చేసే విధంగా మీకు ఒక వెబ్సైట్ని బిల్డ్ చేసి మీరు ఇవ్వగలిగితే వాళ్ళకి అది చాలా చాలా యూజ్ అవుతుంది అనమాట. సో అదేవిధంగా వెబ్సైట్ని చూసి ఇంకొక 2-3 మీకు ఆ ప్రాజెక్ట్ ఇవ్వడానికి రెడీగా అవుతారు అనమాట. ఇప్పుడు సూపర్ మార్కెట్ చేశారనుకోండి, సో వాళ్ళకి కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి వేరే సూపర్ మార్కెట్ వాళ్ళు వచ్చి మీకు నాగడ్ చేసింది సార్ అని చెప్పి మీకైతే ఎంతో కొంత అమౌంట్ ఇచ్చి మీ దగ్గర ప్రాజెక్ట్ అయితే చేసుకోవడానికి అయితే చాలా చాలా ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయన్నమాట. సో ఫైనల్గా అందరూ అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ ఓకే నాకు కోడింగ్ వచ్చేసింది, నేను దేంట్లో కోడ్ ఎడిట్ చేసి నేను ప్రాజెక్ట్ని బిల్డ్ చేయగలుగుతానంటే, సో సింపుల్ అండి, మీరు విజువల్ స్టూడియో కోడ్ ఉంటుంది మైక్రోసాఫ్ట్ వాళ్ళది, విఎస్ కోడ్ అంటారు. సో దీంట్లో మీరు ఎటువంటి టెక్నాలజీనైనా కోడ్ రాయొచ్చు. సో దీంట్లో చాలా చాలా ప్లగ్గిన్స్ ఉంటాయి, మీకు జావా రాసేస్తే జావా రిలేటెడ్ ప్లగ్గిన్స్ ఉంటాయి, వీటిని డౌన్లోడ్ చేసుకుని మీరు ఈజీగా అయితే దీంట్లో కోడ్ రాయొచ్చు. కోడ్ రాయడమే కదా, అదేవిధంగా మీరు కంపైల్ కూడా చేయొచ్చు అనమాట. సో విజువల్ స్టూడియో కోడ్ అనేది చాలా లైట్ వెయిట్ ఉంటుందండి. మీరు ఈవెన్ స్మాల్ కాన్ఫిగరేషన్ సిస్టమ్ ఉన్నా కూడా మీకు విజువల్ స్టూడియో కోడ్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, బిగినర్స్ ఖచ్చితంగా ఫస్ట్ గో విత్ విజువల్ స్టూడియో కోడ్. తర్వాత మీకు చాలా చాలా బిగ్ అప్లికేషన్స్ ఉన్నాయి, లైక్ ఎక్లిప్స్ అని చెప్పి, ఇంటెలిజెంట్ ఐడియా అని చెప్పి, చాలా నెట్ బీన్స్ చాలా ఉన్నాయండి. సో మీరు వాటిలో మళ్ళీ లాస్ట్లో కోడింగ్ రాయడానికి అయితే ట్రై చేయండి. సో ఫస్ట్ అయితే మీరు విజువల్ స్టూడియో కోడ్తో అయితే ట్రై చేయండి. సో మీకు స్టార్టింగ్లో ఒక పాయింట్ చెప్పా కదా, సో నేను చెప్పే ఈ ట్రిక్ గాను ఫాలో అయితే మీకు ఖచ్చితంగా 100% జాబ్ వస్తుంది అని చెప్పి, ఆ ట్రిక్ ఏంటని ఇప్పుడు రివీల్ చేయబోతున్నాను. మీరు చాట్ జీపీటీ ఇట్లా చాలా మనకి ఏఐ టూల్స్ ఉన్నాయి కదా, సో జనరేటివ్ ఏఐస్లోకి వెళ్ళి మీరు ఆ ఏపీఐస్ ఉంటాయండి. ఇప్పుడు చాట్ జీపీటీలో మీకు ఏపీఐ సెక్షన్కి వెళ్ళినట్టయితే మీకు డాక్యుమెంటేషన్ కంప్లీట్గా ఉంటుంది. మీరు అక్కడి నుంచి ఏపీఐస్ని తెచ్చుకొని, సో మీరు ఏదైతే చాట్ జీపీటీలో అడుగుతున్నారో అదే ఏపీఐ ద్వారా కాల్ చేసి దాన్ని ఒక అప్లికేషన్ లాగా బిల్డ్ చేయండి. అది ఆండ్రాయిడ్ అప్లికేషన్ కావచ్చు, లేకుంటే వెబ్ డెవలప్మెంట్ అప్లికేషన్ కావచ్చు, ఏదైనా మీ ఓన్గా ఒకటి బిల్డ్ చేసి ఆ అప్లికేషన్ని మీరు ఎందుకు యూజ్ చేస్తున్నారు మొత్తం ఒక డిస్క్రిప్షన్ లాగా పెట్టుకొని దాన్ని మీ రెజ్యూమేలో కూడా యాడ్ చేసి పెట్టండి. సో ఇది మీ రెజ్యూమేకి చాలా వెయిటేజ్ ఇస్తుందండి. ఎందుకంటే ప్రజెంట్ ఏఐ ట్రెండ్ నడుస్తుంది కదా, ఏఐ సంబంధించి మీ రెజ్యూమ్లో ఏది యాడ్ చేసినా అది మీకు లాట్ ఆఫ్ వెయిటేజ్ అనేది మీ రెజ్యూమ్కి ఇవ్వడం జరుగుతుంది. సో చాలా కంపెనీస్ ఈ రెజ్యూమ్స్ని ఫిల్టర్ చేస్తాయి అన్నమాట ఈజీగా. సో మీకు ఏఐ అనేది రెజ్యూమ్లో ఎక్కడ కనబడ్డా ఆ రెజ్యూమ్స్ అన్నింటినీ తీసి ఒక పక్కన పెట్టుకుంటారు అనమాట. సో దానికోసంగా మీరు జనరేటివ్ ఏఐలో ఉన్న ఏపీఐస్ని యూజ్ చేసి, అది వెదర్ ఏపీఐ కావచ్చు, ఏదైనా కావచ్చు, లేకుంటే న్యూస్ ఫీడ్ కావచ్చు, ఏదైనా ఒక అప్లికేషన్ని బిల్డ్ చేసి, సో దాన్ని అది పబ్లిక్ కావచ్చు లేకుంటే పర్సనల్ యూస్ కావచ్చు, ఒక అప్లికేషన్ అయితే బిల్డ్ చేసి పెట్టుకోండి. మీరు దాన్ని ఏ టైంలో అయినా డెమో ఇవ్వడానికి రెడీగా పెట్టుకోండి. ఇదైతే మీకు చాలా చాలా యూజ్ అవుతుంది అన్నమాట. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, 2025లో కోడింగ్ రాయాలంటే మీరు ఖచ్చితంగా ఏఐ హెల్ప్ తీసుకోవాలండి. సో ఏఐ హెల్ప్ లేకుండా నేను ఓన్గా రాస్తానంటే మీ ముందు 10 మంది అయితే పరిగిస్తే వెళ్ళిపోతూ ఉంటారు. సో వాళ్ళందరినీ నువ్వు క్రాష్ చేయాలంటే నువ్వు ఏఐని సంకలో పెట్టుకొని నువ్వు కూడా పరిగించాల్సి ఉంటుంది. సో లేకుంటే మనమైతే ఈ కాంపిటేటివ్ వరల్డ్లో మాత్రం మనం సర్వైవ్ అవ్వలేము. సో రేపు చేద్దాం అనే మైండ్ సెట్ అయితే పక్కన పెట్టేసేయండి. ఈరోజే స్టార్ట్ చేయండి, ఈ మినిటే స్టార్ట్ చేయండి, మీకైతే సక్సెస్ అనేది కన్ఫామ్గా వస్తుంది. సోనర్ యూ స్టార్ట్, సోనర్ యూ బెటర్ అనమాట. సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో గురించి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు వస్తూ ఉంటాను. దిస్ ఈజ్ మహేష్ సైనింగ్ ఆఫ్. బై బాయ్.